ఇక మేము గూడా ఒకసారి ఇంట్లోకి పోయి చూసినాము. మంచిగనే అనిపిచ్చింది. మామూలు నార్మల్ కంటైనర్‌కు, స్మార్ట్ క్యాబిన్ కంటైనర్‌కు కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటది. ఇది ఒక హాల్ ఉన్నది. వెనక కిచెన్ ఉన్నది. కిచెన్‌కి అవును. ఇట్లా గోడుండి అటు లోపల కిచెన్ ఉన్నది. వేడి బాగొస్తుంది. వేడొచ్చింది. లోపలికి పోంగానే మొత్తం గరం గరం ఉన్నది. 2.5 లక్షల నుంచి 5, 6 హాయ్ హాయ్ అండి. అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరొక వీడియోతో వచ్చేసామనమాట. ఈ వీడియో అయితే నిన్న మొన్నటి వీడియో కంటిన్యూయేషన్ అనమాట. ఇంకోటి ఈరోజైతే మధ్యాహ్నం తీస్తున్నాం. మస్తు ఎండ కొడుతుంది. ఏమో అంతా పని అయిపోయింది. తిన్నాం. కొంచెం రిలాక్స్ అయ్యి మీ ముందుకైతే వచ్చేసినాం. ఎందుకంటే మేము కూడా కొంచెం కూల్‌గా ఉంటేనే మ్యాటర్ ఏదైనా చెప్పగలుగుతాం కాబట్టి మొన్న కంటిన్యూయేషన్ అంటే ఈ మధ్య ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తాము. వేరే ఇల్లు పోదాము. సొంత ఇల్లను తీసుకుందాం అనే ప్లాన్ మీద ఉన్నాం గదా! దాని గురించే మనం కంటిన్యూయేషన్ వీడియో అన్నమాట. ఇప్పుడు మె కొత్తగా మేము మెయిన్ ఆలోచిస్తున్నది కట్టాము వచ్చేసినాం ఇగ. ఆ! మెయిన్ డిసైడ్ పాయింట్ అన్నమాట. అయిపోయినాం. డిసైడ్ అయినాము. సొంతిల్లా, అద్దిల్లా అనేది డిసైడ్ అయిపోయినాం ఆ! ఇప్పుడు. అది సొంత ఇది ఇల్లా? అద్దిల్లా? క్లియరెన్స్‌గా ఈరోజు వీడియోలో కంప్లీట్ చెప్పబోతున్నాము. చెప్పబోతున్నాం. ఎందుకంటే రెగ్యులర్‌గా ఈ మధ్య ఇప్పుడు ఈ రెగ్యులర్‌గా మనకు వీడియోస్ చెప్తున్నాం గదా! మనం ఏం జేస్తున్నాము, ఏం జేయబోతున్నాం అనే దాని గురించి. ఇక అట్లే మరి డెసిషన్ ఏం తీసుకున్నాం అనేది గూడా చెప్పడానికి వచ్చినామనమాట. అయితే మొన్న మధ్య ఇప్పుడు కంటైనర్ హౌస్ తీసుకుందామా అనే ఆలోచన మీద ఉన్నామని చెప్పినాం గదా! అయితే కంటైనర్ హౌస్ తీసుకునడానికి చాలా రకాల ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. అంటే మా సైడ్ నుంచి ఆలోచిస్తే కంటైనర్ హౌస్‌కే మెజారిటీ ఎక్కువున్నదనమాట మా సైడ్ నుంచి. మా ఆలోచన. మా ఆలోచన ప్రకారం. అంటే ఒక్కొక్కరి అవసరం బట్టి ఒక్కొక్కరికున్న అట్లా ఉంటాయి ఆలోచనలు. డెసిషన్స్ మారితే ఆలోచనలు హ్మ్. మారుతా ఉంటాయి. వాళ్ళ అవసరాలను బట్టి ఆలోచిస్తుంటారు. మా అవసరం బట్టి మేము ఆలోచించినాము. అయితే మనం మొన్న వీడియో పెట్టినప్పుడు సజెషన్ అడిగినాము. కంటైనర్ హౌస్ బాగుంటదా? తీసుకుంటే బాగుంటదా? అని ఆలోచిస్తున్నాము. మరి మీరేమంటారు? మీకేమైనా తెలిసి ఉంటే ఎవరైనా చెప్పండి అని చెప్పి అన్నాం గదా! అయితే మన వాళ్ళకెవరికీ ఐడియా లేకుండొచ్చు. ఎందుకంటే దాన్ని ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏపీలో గాని, తెలంగాణలో గాని ఎక్కువ శాతం అట్లాంటివి వాడేటోళ్ళు లేరు నాకు తెలిసి. ఎన్నో ఒక దగ్గర ఉంటాయి. ఆడాడ నేను గూడా చూసిన రోడ్ మీద పోతుంటే అటు ఎటన్నా ఊరికి పోయేటప్పుడు ఆడాడ కనిపిస్తుంటాయి. అవి ఫార్మ్ హౌస్‌లల్ల అట్లా యేసుకొని ఉంటారనమాట. అట్లా ఎక్కువ శాతం అట్లా వాడుతుంటారు. క్యాబిన్స్ ఇప్పుడు నెక్స్టు ఎక్కువ శాతం మన ఇక్కడ స్టేట్‌లలో కనిపించేదేందంటే టీ స్టాల్స్ కనిపిస్తుంటాయి. చాయ్ హోటళ్ళు ఇట్లా పెడుతుంటారు గదా! చాయ్ హోటళ్ళు. మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు షాపులు గూడా పెడుతుర్రు. బట్టల షాపులు గాని అట్లాంటివి గూడా ఇప్పుడు పెట్టడం స్టార్ట్ చేసిర్రు అట్లాంటి కంటైనర్‌లల్ల. ఇప్పుడు హౌస్ అంటే చాలా తక్కువ. అంటే ఉండడానికి వాడేటోళ్ళు. కాకపోతే ఈ మధ్య కొంచెం అది గూడా దాని ఇంప్రూవ్ గురించి అయితుంది. అంటే ఇప్పుడు మనకు గూడా అంతకుముందు కంటైనర్ గురించి తెలవదు. మీకు గూడా అంత ఐడియా ఉండకపోవచ్చు. మాకు గూడా అంత ఐడియా లేదు దాని గురించి. ఎక్కువ తెలవదసలు. ఇంతకుముందు. అది ఎట్లుంటది? ఏం కథ అనేది తెలవదు. మనం తెలుసుకోవాలనుకుంటేనే స్పెషల్‌గా తెలుసుకోవాల్సొస్తది. అది రెగ్యులర్‌గా చాలా మంది వాడేదైతేనేమో అర్థమైతది. ఎట్లుంటది అనేది. హ్మ్. కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడదామని అనుకుంటున్నాము. మేము ఇప్పుడు మేము గూడా అనుకున్నాం గదా! లాస్ట్ టైము మొన్న ఒక 2 డేస్ అయితుంది. 2, 3 డేస్ అయితుంది మేము అనుకోని చేద్దామని. దాని గురించి గూడా అడిగినాము. బయట గూడా చాలా మందిని అడిగినాము. ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినాము. యూట్యూబ్‌లో వీడియోస్ చూసినాము. చాలా వీడియోస్ చూసినాము. ఎట్లుంటది? ఏందనేది? ఎక్కడ దొరుకుతది అనేది. ఎందుకంటే మాకు అంతకుముందు ఐడియా లేదు. ఏడ దొరుకుతది? ఎట్లుంటది? ఎట్లా తెస్తారు? ఎట్లా అరేంజ్ చేస్తారు? దాన్ని మళ్ళా ఎట్లా ఇక్కడ మనం ల్యాండ్‌లో ఎట్లా పెట్టుకోవాలి? ఏడ పెట్టుకోవాలి? అనేదంతా గూడా మేము డీటెయిల్స్ తెలుసుకున్నామనమాట. మళ్ళీ ఇంకొకటేందంటే ఇప్పుడు మాకు గావాలి అని అనుకుంటున్నాం గాబట్టి, మేమేం జేసినాము ఫస్టు అంటే ఏ విషయమైనా గాని మనకు దెలవనప్పుడు తెలుసుకున్నందుకు ట్రై జేయాలి గాబట్టి, నేనేం జేసినా అంటే ఇప్పుడు కొత్తగా ఇక్కడ మేము మా ఊరికి పోతుంటే మధ్యలో ఊరికి పోతుంటే రోడ్ మధ్యలో అంటే ఒక దగ్గర కంటైనర్ ఉన్నది. ఒక ఫార్మ్ హౌస్‌లా. కంటైనర్ యేసుకున్నారనమాట. ఎవరో యేసుకున్నారు. అది జూసినుంటిమి ఒకసారి. ఇంతకుముందు ఒకసారి. ఇప్పుడు అవసరమొచ్చింది. అదొకసారి చూద్దాము, తెలుసుకుందామని. ఆడికి గూడా పోయినాం. నిజానికి జెప్పాలంటే ఆడికి పోయినాము. ఆ కంటైనర్ హౌస్ దగ్గరికి బోయి చూసినాము ఎట్లుంటది. అంటే లోపల వేడిగుంటదా? ఏ ఏ టైంలో వేడిగుంటది? ఎండాకాలంలో ఎట్లుంటది? చలికాలంలో ఎట్లుంటది? వానాకాలంలో వర్షం వస్తదా? ఎట్లా వస్తది? అదంతా గూడా తెలుసుకున్నామనమాట. నీళ్ళు లోపలికొస్తాయా అనే విషయం గురించి అంతా తెలుసుకుందామని పోయినాము. కాకపోతే ఆడికి పోతే వాళ్ళు లేరు. కంటైనర్ వాళ్ళు లేరు. లేకపోయేసరికి కొద్దిసేపు నిలబడి చూసినాము. ఎట్లుంటది? ఏందనేది ఎట్లా పెట్టుకుర్రు? వాళ్ళెట్లా పెట్టుకుర్రు? అని చూసినాం. లోపలికి పోలేదు. దూరంకెళ్ళి ఆళ్ళెవరు కొంచెం లేరు. డిస్టెన్స్‌కే. దూరంకించే చూసినాము. రోడ్ మీద నుంచి అన్నమాట. చూసి సపరేట్‌గొచ్చేసినాం. ఇక దాని తర్వాత గూడా మళ్ళా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి ఫోన్‌లు గూడా చేసినాం చాలా మందికి. అంటే ఫోన్‌లంటే ఎవరికి ఈ కంటైనర్ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళకి చాలా నంబర్‌లు తీసుకున్నా. ఫోన్‌లు చేసినా, కాంటాక్ట్ అయినా, అందరికి డీటెయిల్స్ అడిగినా, వాట్సాప్‌లో మెసేజ్ చేసినా వాళ్ళు డీటెయిల్స్ తర్వాత మళ్ళా పంపించిర్రు. ఇంకోటి ఆడ పోతలేరు గాబట్టి మనం ఇంకో దగ్గరికి పోయి చూసేసాం అదే. అయితే డీటెయిల్స్ హ్మ్. పంపించిర్రు. అవన్నీ అయినయి. అవన్నీ అయిన తర్వాత గూడా మళ్ళా డౌట్ తీరలే నాకు. ఇది ఇప్పుడు
ఆ కంటైనర్ చూస్తే డైరెక్ట్ చూస్తే బాగుంటదేమో అనిపించింది అని చెప్పి మళ్ళీ ఇంకొక దగ్గర గీడ అంటే ఈ ఊరికి దగ్గరనే మేము ఉన్న దగ్గరికి కొంచెం దగ్గరలో ఉంటుంది, ఒక 10 కిలోమీటర్ అట్లుంటుంది. ఆడికి పోయినాము. ఆడ ఏమున్నదంటే ఆడ ఒక చిన్న కంటైనర్, చిన్న ఒక్క రూమ్ వేసుకున్నారు అనమాట. ఆ ఫస్ట్ కంటైనర్ ఏమో పెద్దది, పెద్ద సైజ్ది. ఇప్పుడు మేము పోయిన కంటైనర్ చూద్దామని పోయిందేమో చిన్నది, ఒకటే రూమ్ లెక్క ఉంటుంది. ఒక 10 ఫీట్ అంటే ఒక రూమ్, చిన్న రూమ్ లెక్క, బెడ్రూమ్ లెక్క ఉంటుంది ఒకటే. అందులోనే వంట చేసుకుంటారు, అందులోనే ఉంటారు అనమాట. ముసలోళ్ళు ఉంటారు ఆడ. అది మామిడి తోట ఉన్నదన్నమాట. ఆ మామిడి తోటలో ఓనర్స్ అక్కడ పెట్టి ఇచ్చిర్రు కాపలా వాళ్ళకు. పెట్టి వాళ్ళని. కాపలా కోసం ఒక ఇద్దరిని, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటారు ముసలోళ్ళు. వాళ్ళు ఉంటుర్రు అనమాట. ఒక్కసారి అడిగొద్దాం వాళ్ళని కూడా చూద్దాము అని, అంటే అది కూడా ఆడ ఉన్నదని మాకు తెలుసు. అది కూడా చూసినాం అనమాట ఇదివరకు ఒకసారి. అది 4 ఇయర్స్ 3 ఇయర్స్ అవుతుంది 3 ఖచ్చితంగా. ఇయర్స్ బ్యాక్. సో, మేము ఆడ ఉంటుంది అది రెగ్యులర్‌గా. ఆడ చూసినాము. సరే ఉన్నది కదా అని అనుకున్నాము. కాకపోతే ఈ కంటైనర్ ఆలోచన మాకొచ్చినాక అది చూసొస్తాము, ఆడున్నది కదా అని అన్ని థాట్స్ వచ్చినాయనమాట. ఆడికి పోయి చూసి వాళ్ళని అడిగినాము. ఎట్లుంటదమ్మా? ఎట్లున్నది? ఏం కథ? అనేది పెద్ద మనిషిని కూడా అడిగినాము కూర్చుండబెట్టి. అడిగితే బానే ఉన్నది, మంచిగానే ఉన్నది. అంటే ఎండాకాలం మరి వేడిగుంటదంటే, వేడి అంతేమి ఉండది, ఏం కాదు మంచిగానే ఉంటది అని చెప్పిండాయన. అయితే ఫ్యాన్స్, గీన్స్ అన్నీ ఉన్నాయి, మంచిగానే ఉంటది, ఏం ప్రాబ్లమ్ లేదు అన్నట్టుగానే అని చెప్పిర్రు. ఇక మేము కూడా ఒకసారి ఇంట్లోకి పోయి చూసినాము. మంచిగానే అనిపించింది. ఎంత ధర పడ్డది? ఏం కథ? అంటే వాళ్ళకు ధర తెలవది. ఎందుకంటే వాళ్ళు ఓనర్స్ పెట్టి తీసుకొచ్చి పెట్టిర్రనమాట. ఓనర్స్ కొనుక్కొచ్చి వాళ్ళ కోసం ఆడ అరేంజ్ చేసి పెట్టిర్రు. రూమ్ యేసుడు ఎందుకని చెప్పి వాళ్ళ కోసం అది తీసుకొచ్చి పెట్టిర్రనమాట. ఇక వాళ్ళకి ధర గురించి తెలవది. సరే అని చెప్పి చూసి వచ్చినామనమాట. దాని తర్వాత మళ్ళా సెర్చ్ చేసిన తర్వాత హైదరాబాద్ గూడా, అంటే మెయిన్‌గా మాకు ఇప్పుడు చుట్టుపక్కల ఇక్కడ సైడ్ ఏడ లేవు. కంటైనర్ చేసేటి ఇండస్ట్రీస్ సంబంధించిన ఏడ లేరు. లేవు. కాబట్టి మేము హైదరాబాద్‌కి పోయినాం. హైదరాబాద్‌లో గూడా ఔట్‌స్కట్స్‌లోనే ఉన్నాయి అన్నీ. లోపల లోపల లేవు. లేవు. ఆహ్, అన్నీ బయటనే ఉన్నాయి. అట్లా ఒక 3, 4 తిరిగినాం. అంటే కంటైనర్ చేసే వాళ్ళ దగ్గరికి తిరిగినాం. తిరిగి అన్నీ తెలుసుకున్నాం. ఎక్కడ ఏ ధర, ఏం కథ అని. దాదాపుగా ధర మాత్రం అన్నిటికి దగ్గరనే ఉన్నది పోలికలు. అంత తేడా డిఫరెన్స్ ఏం లేదు. మరి అంటే క్వాలిటీ తక్కువైతే తక్కువ ధర ఉన్నది. క్వాలిటీ తక్కువైతే మంచిగుండదట అది. హ్మ్. ఇగ అట్లాంటిది ఎందుకని మంచి చూద్దామని చెప్పి ఒక దగ్గర జూసినాము. అది బాగానే అనిపించింది. వాళ్ళని అడిగినాం, డీటెయిల్స్ అడిగినాం. ఓకే అంటే మంచిగానే ఉన్నది, చేస్తా అని అన్నారు. ఇట్లా అంటే ఎన్ని రోజులకు చేస్తారంటే చెప్పిర్రు. అయిపోతదని. అవన్నీ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళకి చెప్పినామనమాట. మొత్తం మీదనైతే కంటైనర్‌కు ఓకే చెప్పినాం. చేసాం. ఈ 2, 3 రోజులలోనే ఇదంతా కథ జరిగింది. మేము ఒక్కసారి గూడా, అంటే ఇంటి దగ్గర ఎప్పుడు ఎక్కువ శాతం లేము ఈ మధ్య. మొత్తం తిరుగుడే అయితుంది. మొన్న వీడియోస్ చేసినప్పుడు ఒకరు ఎట్లుంటదంటే ఆ! ఎట్లుంటదనేది అడిగిర్రు. అంటే ఎంత ధర పడతది? కాస్ట్ ఎంత అని గూడా అడిగిర్రు కొందరు. ఎందుకంటే మాకే తెలవదు ఇంకా కాస్ట్ గురించి. ఇక మేమేం చెప్పలేకపోయినాము. మళ్ళీ వేరే వాళ్ళు గూడా అడిగిర్రు. హుస్నాబాద్ అట. వాళ్ళకి గూడా మేము గూడా కంటైనర్ కోసం చూస్తున్నాము అని వాళ్ళు గూడా అన్నారు. కాకపోతే అంటే మేమిప్పుడు ఇది చేస్తున్న ఎక్స్‌పీరియన్స్ మీకు యూజ్ అయితుండొచ్చు అది హ్మ్. నాకు తెలిసి. మీరు గూడా తెలుసుకుంటారు డీటెయిల్స్ అన్నీ. అంటే ఇప్పుడు మేము ఇప్పుడు ఫోన్‌లల్ల అడిగినాము, దగ్గరకు పోయి జూసినాము. అంటే హ్మ్. ఎన్ని రకాలుంటాయి. అలా రకాలు గూడా ఉన్నాయి గదా! కంటైనర్‌ల అలా స్మార్ట్ క్యాబిన్ ఉంది. స్మార్ట్ క్యాబిన్ లేదంటే నార్మల్ కంటైనరు స్పాట్ క్యాబిన్ అంటే స్మార్ట్ కాస్ట్ ఎక్కువ పడతది. కాస్ట్ ఎక్కువ పడతది. కాస్ట్ ఎక్కువ కానీ అంటే అది మంచిగా స్మార్ట్‌గా ఉంటది. నీట్‌గా మంచిగుంటది. ఇల్లు లెక్కనే వేడి గూడా ఉంటది. అంత ఎక్కువ ఉండదన్నమాట. లేదు. ఈ కంటే కా మామూలు నార్మల్ కంటైనర్‌కు, స్మార్ట్ క్యాబిన్ కంటైనర్‌కు కొంచెం చాలా డిఫరెన్స్ ఉంటది. మస్తు డిఫరెంట్ ఉంటది. డిఫరెన్స్ ఉంటది. ఉంటది. కాకపోతే కాస్ట్ గూడా డిఫరెన్సే ఉంటది. డిఫరెంట్ ఉంటది. అది మన రెగ్యులర్ దాంట్లో కొట్టదు. సేమ్ మనది ఏంటి చూడడానికి మంచిగుంటది మళ్ళా బయట నుంచి నీట్‌గా గూడా. బయట మనము నుంచైనా ఫారెన్ కంట్రీలలో కొన్ని వీడియోస్‌లలో చూస్తాం గదా! అట్లా అచ్చం ఆ అట్లనే. టైప్‌లో ఉంటదన్నమాట అది. స్మార్ట్ రేకు క్యాబిన్‌లు, డబ్బా లెక్క నార్మల్ గాకుండా. క్యాబిన్‌లు. దీంట్లో గూడా మళ్ళీ ఇట్లా వేరియేషన్ ఉంది గదా! 3 రకాల ఎలా? ఏంటి కాస్ట్. ఆ! ఈ ఇప్పుడు దీంట్లో ఫీట్‌ని బట్టి కాస్ట్ అన్నమాట. ఫీట్‌కు రూ. 1000, 1200, 1400, 1500, 1600 ఇట్లా డిఫరెన్స్ డిఫరెంట్ ఉన్నది. డిఫరెంట్ ఇక కాస్ట్ ఉంటాయి. మళ్ళా దీంట్లో ఏందంటే మాకు తెలిసిన మేము తెలుసుకున్న కాడికి చెప్తున్నాము. కంటైనర్ తీసుకోవాలంటే మనకేందంటే ప్లెయిన్ కంటైనర్ అనుకోండి. ప్లెయిన్‌గా ఓన్లీ రేకు డబ్బానే ఇచ్చేసి దానికి కలరేసి ఆ ఇచ్చిర్రనుకోండి. చాయ్ హోటల్ ఆహ్, లెక్కల. చాయ్ హోటల్ లెక్క. దానికి కాస్ట్ ఎంత పడది. అంతగానం పడనే పడదు. వాడు మంచిగా సింపుల్‌గా తక్కువలో అయిపోతది. హ్మ్. చాలా తక్కువలో అయిపోతది. కాకపోతే వేడి ఉంటది అందులో. ఎప్పటికి ఉండలేము. మళ్ళా ఇప్పుడు అట్లా గాకుండా ఓన్లీ 1 బీహెచ్‌కే మనకు బెడ్‌రూమ్ లెక్క గావాలి, హౌస్ గావాలంటే అట్లా గూడా చేసిస్తారు. లోపల థర్మాకోల్, సారీ హ్మ్. ఏందంటారు, ఏదో ప్లైవుడ్ చెక్క పెడతారు. లోపల సైడు ఫోమ్ పెడతారు. అంటే వేడిని రాకుండా మధ్యలో. మధ్యలో ఫోమ్ పెట్టి దాని మీద ప్లైవుడ్ చెక్క పెట్టి హ్మ్. చేస్తారన్నమాట. టాపు, బాటము, మిడిలు, వాల్స్ అన్నీ వస్తాయి. ఒకటే మొత్తం జేయాలంటే అదొక ధర ఉంటది. దాంట్లో పార్టిషన్‌లు చేసి రూమ్ లెక్క జేయాలంటే దానికి వేరే కాస్ట్ ఉంటది. దాంట్లో బాత్రూమ్ రావాలంటే ఇంకో వేరే కాస్టు.
కిచెన్ ప్లాట్‌ఫార్మ్ అట్లా రావాలంటే దానికి ఇంకో కష్టం. అంటే ఇవి ఏం లేకుండా ఓన్లీ ప్లెయిన్‌గా హౌస్ మొత్తం ఒకటే ఇల్లు లెక్క కావాలంటే కొంచెం తక్కువలో అయిపోతది. అన్ని రకాలు కావాలంటే కొంచెం ఎక్కువ ధర అనమాట. ఇక డిఫరెంట్ మనం డిఫరెంట్ అనమాట. పెట్టుకున్న దాన్ని బట్టి మనం ఏది కావాలంటే మనము అది. అది కప్‌బోర్డ్‌లు కావాలంటే దానికి వేరే ఇంకా కాస్ట్. ఖర్చు. మనం ఏది ఎక్కువ పెట్టుకుంటే అది ఎక్కువ కాస్ట్ అయితేనే ఉంటదనమాట. అంతే. అయితుంటదని. అంటే నాకు మేము అడిగినాం కాబట్టి మాకు తెలుసు. మాకు తెలిసింది చెప్తున్నాము. హ్మ్. ఇక ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నది. మేము అనుకున్నదేంటంటే చిన్నగా ఇల్లు లాగానే ఉండాలే. ఒక బెడ్‌రూము, ఒక ఇంకేంటిది కిచెన్ ప్లాట్‌ఫార్ము అట్లా ఉండాలని చెప్పి అనుకున్నాం. మేమిప్పుడు ఈ ఇంట్లో ఉంటున్నాం గదా! ఈ ఇంట్లో ఎట్లయితున్నదో అంటే ఇది ఒక హాల్ ఉన్నది. వెనక కిచెన్ ఉన్నది. కిచెన్‌కి హ్మ్. ఇట్లా గోడుండి అటు లోపల కిచెన్ ఉన్నది. అక్కడ సైడ్ బెడ్‌రూమ్ ఉంది. ఇగ ఇదే టైప్‌లా సింగిల్ బెడ్‌రూమ్ లెక్క రావాలని జెప్పి అనుకున్నాం మేము. 1 బీహెచ్‌కే కావాలని అనుకుంటున్నాము. దాని కాస్ట్ గూడా అడిగినాము. దాని కాస్ట్ చెప్పిర్రు. కాకపోతే దాని కాస్ట్ మరి కరెక్టే. అది అంటే అందరూ ఇప్పుడు 3, 4 జాగాలలో మేము ఎంక్వైరీ చేసినాం. అన్నిట్లలో గూడా అట్లే ఉంది దాదాపుగా. ఇగ సైజుని బట్టి డిఫరెన్స్ మారుతుంది. సైజ్ గూడా తేడా ఉన్నది. మేమనుకున్న సైజ్ ఏందంటే 10/20 అనుకున్నాం ఫస్టు. 10/20 అంటే అడ్డం 10 వస్తది. పొడవులనేమో 20, 20 20 ఫీట్లు. ఫీట్స్ అన్నమాట. స్క్వేర్ ఫీట్స్. ఫీట్లు. ఆ! ఇప్పుడు 10 అడ్డం 10 వస్తది. లోపలికి 20 వస్తది. అట్లా అనుకున్నాం. కాకపోతే 20 అంటే ఏమైతుందంటే చిన్నగా అయితదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మేము మా తిరుమలాపూర్ కాడ మా ఊరి కాడ సొంత ఊరు కాడ ఉన్నప్పుడు గూడా మా ఇల్లు మీది అంతే సైజులో ఉన్నది దగ్గర దగ్గర. సేమ్ సైజ్. సేమ్ సైజ్ ఉన్నది. అందులో ఇరికిచ్చి అన్నట్టు అయిపోయింది. కొంచెం పెద్ద మరీ అడ్డం ఎక్కువ తీసుకోవద్దు. మళ్ళా ఇంకొకటేందంటే అది ఎప్పటికుండేది. మేము ఆలోచించిందేందంటే ఎప్పటికుండేది గాదు. మేము పర్మనెంట్‌గా ఉండము. ఒక 5 సంవత్సరాలు ఉండేది అందుకే. అట్లని జెప్పి మళ్ళా దానికి అగాధం ఎక్కువ ఖర్చు పెట్టొద్దు. అట్లని జెప్పి మరీ తక్కువ పెట్టుకుంటా మనీ ఉండకుండా ఉండబుద్ధి గాకుండా ఉండొద్దు. కొంచెం మీడియంలో ఉండాలే హ్మ్. అని జెప్పి అనుకున్నాం. ఎక్కువ పెట్టకుండా. ఇగ అట్లని ప్లాన్ జేస్తున్నాము. అయితే మేము ఏమనుకున్నామంటే ఇగ అట్లా గాకుండా 10/25 తీసుకుందామని అనుకున్నామనమాట. ఒక 10 ఫీట్ల అడ్డము, 25 ఫీట్లు పొడవు. పొడుగు. అడ్డం అంతే పెట్టుకున్నాం గానీ, అడ్డం కొంచెం కూడా 12/25 ఇట్లా కూడా పెట్టుకోవచ్చు గానీ, ఇక మాకు ఇంటికాడ ఉన్నది 9 ఫీట్ అడ్డము. 22 ఫీట్లేమో పొడుగుంటది మా ఇంటికాడ. సొంత ఇంటికాడ ఉన్నది. హ్మ్. తర్వాత అక్కడ కొంచెము, ఇక్కడ కొంచెము అది ఉంటది. ఏంటిదుంటది వరండా లెక్కుంటది. ఆ వరండాతోని మాకు 25 ఫీట్లొస్తది. దాన్ని బేస్ చేసుకొని సాలు కొన్ని రోజుల మందమే ఒక 5 ఇయర్స్, 4 ఇయర్స్ కాబట్టి చాలని జెప్పేసి అదే అనుకున్నాం గంతే. అట్లా ప్లాన్ జేసినాము. 10/25కి అనుకుంటున్నాం. ఫిక్స్ అయినాం అనుకోండి దాదాపుగా. హ్మ్. దాదాపుగా ఫిక్స్ అయినట్టే. అది రేట్ గూడా మాట్లాడినాం ఒకళ్ళతోని. దాన్ని ఇప్పుడు ప్రాసెస్ అయితుంది. ఇప్పుడు అమౌంట్ మనం సెండ్ జేసి వాళ్ళకు కొంచెం అమౌంట్ ఇచ్చి భయాన్ని లెక్క ఇయ్యాలి గదా! అమౌంట్ ఇచ్చి వాళ్ళు స్టార్ట్ జేస్తారు వర్కు. వర్క్ స్టార్ట్ జేసినాక ఒక 1 మంత్ టైం అన్నారు. 1 మంత్ లోపు అయిపోతది. తీసుకొచ్చి పెడతామని జెప్పిర్రు. సరే 1 మంత్ అయితే 1 మంత్ గానీ ఇన్ని రోజులు వెయిట్ జేసినాం గదా! గదానికేముందని జెప్పి అనుకుంటున్నాం. బాగా వేడంటే మేము ఇంతకుముందు మా ఇంటికాడ ఉన్నదొచ్చేసి రేకులది. కింద ఓలో చాలా స్లాపు, వేడుంది తెలుసా? మీద ఓన్లీ రేకులు. చుట్టూ గూడా గాని మేము మీద ఏంటిది ఏమంటారు దీన్ని? సీలింగ్ ఏమి ఏయించుకోలేదు. ఫాల్ సీలింగ్ ఏపిచ్చుకోలేదు ఇంటికాడ. మస్తు అంటే వేడొచ్చింది. కొంచెం డల్‌గున్నట్టున్నావు. ఏం లేదు. సి చాలా డల్‌గా సి మాట్లాడుతున్నావు. సీలింగ్ ఏయించుకోలే కాబట్టి మాకు కొంచెం కంటెనంటే అంటే ఫస్ట్ భయపడ్డాం వేడొస్తదని గాని, తర్వాతేందంటే మేము పైన ఆడున్నప్పుడు మొత్తం ఓన్లీ రేకులు ఉండంగానే ఉన్నాము. ఎండాకాలం ఖచ్చితంగా మస్తు ఇబ్బందవు. కొంచెం కాదు మస్తు ఎండాకాలం ఇబ్బందవు. బాగా వేడొచ్చు మా దానికి. హ్మ్. ఫ్యానేసుకుంటే ఫ్యాన్‌తోని ఇంకా వేడొచ్చు. ఇంకా ఫ్యాన్ బంద్ వేడొచ్చు. చేసుకొని సపరేట్‌గా బయట వరండా మీదకొచ్చి కూసుందుము. హ్మ్. ఆడ. అది వరండా చాలా వద్దంటే మా చుట్టూ అదే వచ్చి ఎండనే వచ్చి బయట ఆడ ఎక్కువ రాకపోకని అది మస్తు బాగా వేడనిపించింది. మళ్ళా ఇంకొకటేందంటే మేము కంటైనర్ చూడడానికి పోయినాం గదా! 3, 4 ప్లేస్‌లకి పోయినాం గదా! ఆడ పోయిన దగ్గర మేము కంటైనర్ పాతయి చేసినయి ఉన్నాయన్నమాట. వాటిని జూసినాం మేము. లోపలికి పోయి చూస్తే ఒక రేకు డబ్బా ఓన్లీ ఫాల్ సీలింగ్ ఏసుకోకుండా చెక్కలు పెట్టుకోకుండా ఫిట్ చేసినయి అయితేనేమో వేడి బాగొస్తుంది. వేడొచ్చింది. లోపలికి పోంగానే మొత్తం గరం గరం ఉన్నది. ఇక ఇంకా కొన్నేమో మంచిగా ఇల్లు లెక్క తయారు చేసిన మొత్తం తర్వాత కంప్లీట్ అయినాయి. ప్లైవుడ్ చెక్కలు పెట్టి అంతా కంప్లీట్ అయిపోయింది ఉన్నాయి సీలింగ్‌ది గదా! అంతా దాంట్లోకి పోతే దీంట్లో ఆ! 80% ఒక ఆ! 70% పోయింది వేడి. 70% పోయిందంతే. ఈ రేకుల డబ్బాలో ఉన్న వేడి అందులోకి పోయిన తర్వాత పోయింది అంత లేదు వేడి. అంటే సగం రెడీ అయిన దాంట్లో పోయినాం. పూర్తిగా రెడీ అయిన అదే దాంట్లో ఇండ్ల పోయినాం. 100% వేడి ఉంటే అందులో 20% వేడుంది. గంతే. ఆ! అంతే. ఇళ్ళల్లో ఉన్నట్టు జనరల్‌గా ఇళ్ళల్లో ఉన్నట్టు అనిపించింది మాకైతే. అంటే మేము ఉన్నది షార్ట్ టైమ్ తక్కువ టైమ్‌లో ఉన్నాం. కొంచెం సేపే ఉన్నాము. ఆ ఉన్న టైంలో మాకు అర్థమయ్యింది. ఎందుకంటే మేము ఎండ నుంచి లోపలికొచ్చినాం. రేకుల డబ్బాలో కూడా ఎండ కొడుతుండగానే మధ్యాహ్నం పూటనే ఎండ కొడుతుండగా ఎండలో నుంచి లోపలికొచ్చేసరికి ఇంకా వేడి అనిపించింది. ఈ రేకుల డబ్బా పోతే. అదే ఎండల నుంచి దాంట్లోకి అంతా అయిపోయిన కంటైనర్‌లో పోయి చూసి నిలబడితే వేడి కొంచెం తగ్గింది. తక్కువ అనిపించిందిగ. వేడి తక్కువుంది అందుల. అందుల అది ఎండలనే ఉన్నాయి. అన్నీ గూడా ఎండలనే ఉన్నాయి ఆడ. ఎందుకు బయట నీడ గీడ చేస్తారు. ఏముండదు ఆడ. ఎందుకంటే బయటనే చేస్తారు గదా! తయారు చేస్తారు గదా! అది. స్పేస్ పెద్దగా ఆహ్, కావాలంటే హ్మ్. దానికంత షెడ్ ఎయలేరు.
వాళ్ళైనా. షెడ్ గిడ్డ ఏముండదు కానీ బయటనే చేస్తారు. వాన కొట్టినా ఏం కాదు, ఎందుకంటే ఇనుమే కాబట్టి ఏం కాదు. స్మార్ట్ ఇంకా మంచిగా ఆ స్మార్ట్ క్యాబిన్ అయితే ఇంకా వాళ్ళకి బాగా వేడే అనిపించింది, లేదు చల్లగా అసలు. అనిపించింది, ఇంకా మంచిగా ఇంకా అనిపించింది కానీ బాగున్నది అది. అమౌంట్ ఎక్కువ. కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఎందుకు అంత కాస్ట్ అని చెప్పి మేము దానికి ఇంకా ప్రిఫరెన్స్ లోపల చేయలేదు. చెక్కలతో కూడా కొడుతున్నారు. ఇప్పుడు మనం ఇది ఏంటిదంటే సీలింగ్ కాకుండా ఫాల్ సీలింగ్ చెక్కలతో చెక్కలు కూడా కొడతా అన్న, అంటే చెక్కలతో కూడా వేస్తారు. ప్లైవుడ్ చెక్కలు అంటే ఇప్పుడు చెక్కలతో ఇప్పుడు డోర్లు అవి చేసుకుంటాం కదా, అట్లాంటి చెక్కలు సన్నగా కట్ చేసి ఇట్లా చెక్కలు వేస్తారు పెంకుటిల్లు అనమాట. ఉన్నప్పుడు పెంకుటిల్లు అది పరాట అంటారు. ఆ, ఐడియా ఉంది పరాట పరిపించి మన మీదికెళ్ళి పెంకలు పెడుతుంది. సేమ్ మీదికెళ్ళి రేకులు వేసి దాని కింద చెక్కలు వేసి పెడుతున్నారు. అది దానికి ఇంకా అట్లా ఎక్కువ ఇంకా కాస్ట్ కూల్ ఉన్నది. అది కాస్ట్ కాస్ట్ తక్కువ ఎక్కువ ఉన్నది, ఎక్కువ మళ్ళీ ఉంది. ఎక్కువ కాస్ట్. ఇక అవన్నీ క్యాబిన్ చూసినాం. స్మార్ట్ క్యాబిన్ కంటే చెక్కలు వేసుకుంది ఇంకా బాగుంది. కాస్ట్ ఎక్కువనే ఉంది. బయట చెక్కలే ఇప్పుడు రేకునగా రేకుకు బయట చెక్కలే పెట్టిరు, లోపల కూడా చెక్కలే పెట్టిరు, మీద కూడా చెక్కతోనే చేసిరు. ఇవన్నీ చేసిన దానికి కాస్ట్ ఎక్కువ. అవి రిసార్ట్లలో ఇట్లా పెడితే బాగుంది. రిసార్ట్లలో అయితే ఎక్కువ కాస్ట్ పెట్టుకొని పెట్టుబడి పెట్టి బిజినెస్ చేసే వాళ్ళకి అవి సెట్ అవుతాయి. మంచిగా అనిపించింది. అది మనకు కూడా సెట్ అవుతుంది పెట్టుకుంటే, కాకపోతే ధర ఎక్కువ. అది ఇల్లు కట్టినంత ధర అవుతుంది ధర దానికి. అవుతుంది. ఇక ఇలా అందుకని పైన చెప్పి పెట్టుంది మళ్ళీ జోగా నాకు కూడా మంచిగా అనిపించింది. మళ్ళీ పిల్లలకు కూడా మళ్ళీ పడుకోవడానికి మీద కూడా అనిపించలేదు. అంటే ఇట్లా మెట్లు వేసి మీద చిన్న బెడ్రూమ్ వేసిర్రు, చిన్న బెడ్ పిల్లలకు, బెడ్ కింద పెద్ద బెడ్, పేరెంట్స్ దానికి మీకు మెట్లు అట్లా. అంటే మనం కావాలంటే అట్లా అయినా చేస్తారు, ఎట్లా అట్లా వద్దంటే అట్లా. ఇన్ని రకాలు ఉన్నాయని మేము పోయి చూస్తేనే తెలిసింది అంటున్నాను నేను. అదే ఆడికి పోయిన తెలంగాణలో తర్వాత కూడా మీకు తెలుసా అని చెప్పిన నేను చేసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అంతే. రైట్ రైట్, మేము పోయినాం కాబట్టి మాకు అర్థమైంది, పోకపోతే మాకు కూడా తెలియదు కదా. అందుకని చెప్పి మేము మొన్న వీడియో చేసినప్పుడు దాని తర్వాత ఇక ఈ రోజు దాకా తిరుగుడే అయింది మాకు. పొద్దున పోతే నైట్ దాకా అయింది, మస్తు టైం పట్టింది తెలుసా, ఫుల్ మస్తు. ఇప్పుడు మళ్ళీ కంటైనర్ ఏంటంటే, మనం కంటైనర్ తీసుకున్న తర్వాత దాని కాస్ట్ దానికే ఉంటుంది, రైట్. మేకింగ్ అయిపోయిన తర్వాత దాని ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మనకి ఉంటుందట. అంటే అందరు వీడియోస్లలో చూసిన చాలా మంది చెప్పింది కూడా అదే, మన ట్రాన్స్పోర్ట్ మనమే పెట్టుకోవాలి. ట్రాన్స్పోర్ట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ క్రేన్ తీసుకొచ్చి, క్రేన్ మాట్లాడుకునే ఉంటుంది, విధానం పట్టుకుంటా అన్నారు మళ్ళీ కొంతమంది. అదే చెప్తున్నా, క్రేన్ తీసుకొచ్చి పెట్టుకోవాలి కదా. మళ్ళీ క్రేన్తో తీసుకొచ్చి పెట్టింది, క్రేన్ కూడా ఖర్చు మనదే ఉంటుందట. అంటే ఇట్లా మళ్ళీ ఒకవేళ కాదు ఇదంతా కాదు మేము మీరే చూసుకోండి అదంతా అంటే వాళ్ళకి చెప్పుకోవచ్చు, ఇంత అమౌంట్ తీసుకుంటారు, మనం సెట్ చేసుకోవచ్చు. ఎట్లయినా వీళ్ళు పిలిపించారు ట్రాన్స్ఫర్ ఖర్చు ఏం లేదు, కొంత అమౌంట్ గుత్త లెక్క అన్నమాట. లెక్క మాట్లాడి అట్లా కూడా ఇస్తారు. 2 రకాలు ఉంటుంది, ఇష్టం మనం ఎట్లా మాట్లాడుకుంటే ఆ విధంగా. ఎట్లా మొత్తం మీద అయితే దీని డీటెయిల్స్ అయితే ఇవి. ఇట్లా ట్రాన్స్పోర్ట్ ఖర్చు మనం పెట్టుకోవడం, అన్లోడింగ్ ఖర్చు మనం పెట్టుకోవడము, మేకింగ్ ఖర్చు మనం పెట్టుకోవడం అనమాట. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఏంటంటే మేము ల్యాండ్లో వేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి, ఆ ల్యాండ్లో కొంచెం ఎత్తు ఏంది బేస్మెంట్ లేపాలి. బేస్మెంట్ అన్నా లేకపోతే పిల్లల లెక్క దిమ్మెలు ఇంత సైజు, ఒక 3 feet 2 feet సైజు ఎత్తుగా కొంచెం పోసుకోవాలి. ఇట్లా దిమ్మెల లెక్క పోసుకుని పిల్లల లెక్క దాని మీద పెడతారట. దాని మీద పెడతారు, ఇక్కడ తోయించుకొని అట్లా చేసుకోవాలి. ఇదంతా చేసుకున్న తర్వాత అది తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అదంతా ప్రాసెస్ అనమాట. ఇది మనమే తీసుకోవాలి. అన్ని బాత్రూమ్ గీత్రూమ్ అన్ని అన్ననే వస్తాయి. మేము కూడా అట్లే చెప్తున్నాము, అట్లే చెప్పిన వాళ్ళకు బాత్రూమ్ అన్ననే రావాలి, అన్ని అన్ననే రావాలి. ఒక బెడ్రూమ్ పార్టీషన్ రావాలి, అంటే ఒక రూమ్ లెక్క రావాలి సపరేట్ గా. మళ్ళీ కిచెన్ లెక్కనే ఉండాలి. కిచెన్ కంబైండ్ ఉంటుంది. హాల్లోకి రాగానే సైడ్ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. దాని తర్వాత ఒక గోడ సన్న గోడ వచ్చి దాని లోపల బెడ్రూమ్, అంతే. ఆ టైప్లో ఉంటుందని ప్లాన్ చేసినాము, అట్లా ఉండాలని అట్లా ప్లాన్ చేసినాము, అట్లా నడుస్తుంది. ఇక దీని కంప్లీట్ డీటెయిల్స్ ఏమైతుంటే నెక్స్ట్ వీడియోస్లలో మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, ఎట్లయినా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మాకు ఇంతకుముందు తెలియదు ఈ కంటెంట్స్ గురించి, మాకు మొత్తమే కంప్లీట్గా ఐడియానే లేదు. ఇప్పుడు తెలుసుకున్నాం కాబట్టి మాకు తెలిసినవన్నీ మేము చేసుకుంటాం, మళ్ళీ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా మాకు, అవి మీకు ఎట్లా షేర్ చేస్తాం. బెనిఫిట్ అవుతుండొచ్చు, ఎందుకంటే చెప్పన్నా నేను ఇప్పుడు మేము తెచ్చుకున్నాక కొంతమంది ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఖర్చు పెట్టి కట్టుకోవాలి, ఇంత ఖర్చు అవుతుంది అని అనుకునే వాళ్ళకి కూడా ఈ ఐడియా రాదు. ఇది పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపిస్తే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇండ్ల మధ్య ఇప్పుడు మేము పెట్టుకునేది అగ్రికల్చర్ ల్యాండ్లో పెట్టుకుంటున్నాం, ఊరికి దూరంలో. మీరు ఒకవేళ ఇండ్ల మధ్యలో పెట్టుకోవాలంటే ఇంకా ఈజీ, ఇది వేడి కూడా ఎక్కువ రాదు. ఎందుకంటే ఇక్కడ ఇల్లు ఉన్నది అనుకో, ఇల్లు మధ్యలో పెట్టుకుంటే అంత మీకు నీడ కలుగుతుంది కాబట్టి అంత వేడి కూడా రాదు. మీద మీద ఫాల్ సీలింగ్ వేస్తారు కదా, ఇట్లా పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో. ఇక్కడ వేరే మేము సెర్చ్ చేస్తే కొందరు ఇండ్ల లెక్క పెట్టుకున్నారు, వాళ్ళు ఫ్యామిలీతో ఉంటున్నారు, అట్లా కూడా ఉన్నది. అట్లా వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మాకు పర్మనెంట్ గా ఉండాలి, ఇది మళ్ళా ఒక 20 సంవత్సరాలు అట్లా వ్యాలిడిటీ ఇస్తుంది కదా, దాని తర్వాత ఎట్లా అనుకుంటే ఇల్లుకే పోవచ్చు అమౌంట్ పెట్టి చేసుకుంటామంటే. లేదంటే చిన్న అమౌంట్తో తక్కువ ఒక 10 నుంచి 20 సంవత్సరాలు మేము ఉంటాము అని అనుకుంటే ఈ కంటైనర్కి పోవచ్చు ఈజీగా. అంటే నాకు తెలిసినంత వరకు, అది మీరేం రాంగ్ అనుకోవద్దు, నాకు తెలిసినంత 20 సంవత్సరాలు అని కూడా కాదు,
ఇప్పుడు మన దగ్గర అమౌంట్ లేదు, మనకి ఇల్లు లెక్కలు ఉండాలి, తర్వాత ఫ్యూచర్ ఇల్లు కట్టుకుంటాం అనుకుంటూ కూడా ఉంచుకోవచ్చు ఇట్లనే. అట్లా ఎక్కువ ఉంచుకోవచ్చు. అమౌంట్ పైసలు ఏదో చేసుకున్నా పర్లేదు అనిపిస్తుంది. ఎక్స్పీరియన్స్ అంటే ఇక మేమైతే ఏం చూసిన లేదండి. ఇప్పుడు చెప్తున్నాము. దీనికి అమౌంట్ అయితే నేను చెప్తున్నా ఏంటంటే 2.5 నుంచి మనకు చిన్నగా కావాలంటే అంటే చిన్నగా మంచిగా మామూలుగా కావాలంటే 2.5 లక్షల నుంచి 5, 6 ఇక లాస్ట్ 7 7 7 లక్షలు, దాకా పోవచ్చు. 2.5 నుంచి 7 దాకా పోవచ్చు మనం. 7.5, హ్మ్. 7, 7, 7.5 దాకా పోవచ్చు. ఇంత అమౌంట్ పెట్టుకోవచ్చు. అట్లా 2.5 నుంచి 3, 7.5 3.5 పెడితే మంచిగా సింపుల్‌గా మనమందం ఎంత కావాలన్నా అంత ఉండడానికి కంఫర్ట్‌గా ఉండడానికి 3, 3.5 నుంచి ఖచ్చితంగా పెట్టొచ్చు. స్టార్టింగ్ రేట్ నాకు తెలిసినంత వరకైతే 3, 3.5 కంఫర్ట్‌గా ఉండడానికి, ఇల్లు లెక్క మంచిగా నీట్‌గా ఉండడానికి మంచిగా సెట్ అయితది. కొన్ని ఏళ్ళు ఉండొచ్చు అలా. అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎంత అయింది, ఎట్లా అయింది, ఎట్లున్నదనేది కూడా చూపిస్తాం ఎట్లైనా. మళ్ళా ఇప్పుడు మేము నెక్స్ట్ ఏందంటే ఒకవేళ తయారు చేసేటప్పుడు కూడా మాకు వీలైతే మేము పోయి చూస్తాము. మనది ఎట్లయితది, ఏం కథ అనేది చూద్దాం ఇక. నెక్స్ట్ వీడియోలో మేము ఇక దాని డీటెయిల్స్ ఇదైతే ఎంత కన్ఫర్మ్ అయిపోయింది. ఇది కన్ఫర్మ్ అన్నట్టే ఇక. ఏమన్నా కానీ మీకు ఎట్లా కన్ఫర్మ్ అనిపిస్తుందో కామెంట్ చేసుకున్నాము. చేయండి. మేము కంటైనర్ పెట్టుకోడు హ్మ్. ఎట్లా అనిపిస్తుందో. అయితే ఇప్పుడు చాలా మంది మస్తు మంది రేగులు, మేము ఉన్న రేగుల రూమ్లలో చాలా మంది ఉంటారు కాబట్టి ఇది కూడా కొన్ని రోజులు కాబట్టి ఎట్లా బెస్ట్ అని చెప్పేసి ఇది ఎంచుకున్నాం అనమాట మొత్తానికి. అంతే ఇక. రైట్. ఓకేనా? మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఇక. చెప్పండి. మేము తీసుకున్న నిర్ణయం అయితే కరెక్టేనా కాదా మరి? మేము చిన్న అయినా సరే కానీ కొంచెం కంఫర్ట్ గా చేయించుకుంటున్నాం, కానీ చూడాలి ఎట్లా వేస్తుందో తెలియదు. ఇక ఇక మంచిగా ఎట్లా చేద్దాము, ఎట్లా అనేది కొన్ని మళ్ళీ నెక్స్ట్ కూడా కొన్ని ఆలోచనలు వస్తుంటాయి. ఇట్లా చేద్దామా, అట్లా చేద్దామా అని కూడా మళ్ళీ కొన్ని ఆలోచనలు వస్తుండొచ్చు, మారుతుంటాయి. చెప్పలేము ఎంత ధర, ఏం కథ అనేది కూడా పూర్తి డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఓకే, బాయ్. బాయ్.